హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు హనీస్ వ్లాగ్స్. ఇవాళ నేను ఈజీగా మటన్ ఫ్రై రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి, కడాయి పెట్టి, కడాయిలో ఆయిలేసి, ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసి, అలాగే కట్ చేసుకున్న ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్‌లో కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటే ఆనియన్ తొందరగా మగ్గుతుంది. తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తది. గోల్డెన్ బ్రౌన్ కలర్ ఆనియన్ అయిన తర్వాత అందులో కొంచెం ఇంగువ, కరివేపాకు, తర్వాత పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న టమాటో ముక్కలు అందులో యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసిన తర్వాత నేనిక్కడ మటన్ ఏం చేశానంటే ముందుగా కడిగి పెట్టుకొని అందులో పసుపు, ఉప్పు, ధనియాల పొడి, మిరప్పొడి, గరం మసాలా, అలాగే వెల్లుల్లి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కుక్కర్‌లో బాగా ఒక 4-5 విజిల్స్ వచ్చేలాగా పెట్టేసుకున్నాను. బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఏదైతే ఆనియన్, టమాటా వేసి వేయించి పెట్టుకున్నామో అందులోకి ఈ మటన్ ఏదైతే ఉడకపెట్టుకున్న మటన్ని తీసి వేసేయాలి. వేసి బాగా కాసేపు కలుపుకొని అందులో కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, ఆల్రెడీ ఎక్కువ యాడ్ చేసుంటే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నేనిక్కడ తక్కువ యాడ్ చేశాను కాబట్టి కొద్దిగా ఎక్స్‌ట్రా యాడ్ చేశాను. అలాగే పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను. పెప్పర్ పౌడర్ వచ్చి ఎందుకు యాడ్ చేస్తామంటే మటన్‌లోకి మంచి కలర్ ఇస్తది. అలాగే మంచి ఫ్లేవర్ కూడా. సో, టేస్ట్ కోసం యాడ్ చేశాను. కావాల్సిన వాళ్ళు పెప్పర్ యాడ్ చేయొచ్చు. లేదంటే స్కిప్ చేయొచ్చు. ఆ తర్వాత మనం మటన్ ఉడకపెట్టుకున్న వాటర్ ఉంటది గదా! ఆ వాటర్‌ని మాత్రం మిస్ చేయకూడదు. సో, ఆ వాటర్‌ని కూడా ఇందులోనే యాడ్ చేసుకొని బాగా కంప్లీట్ బాయిల్ అయ్యి ఆ వాటర్ అంతా మగ్గే వరకు మనం దీన్ని ఉడకపెట్టుకోవాలి. అది బాయిల్ అయ్యి ఆయిల్ పైకొచ్చిన తర్వాత కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే, మటన్ ఫ్రై రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇట్స్ అమేజింగ్ యాక్చువల్లీ. సో, మీరు కూడా ఇలాంటి మటన్ ఫ్రై రెసిపీని ట్రై చేసి ఎలా ఉండిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆహ్, ఇది మనం చపాతీ, పూరి, వైట్ రైస్ దేనికైనా తినొచ్చు. చాలా బావుంటది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. బాయ్ బాయ్.